ఓఢ్యానపీఠ నిలయా బిందుమండలవాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పణతర్పిత. ఓడ్యాన పీఠ నిలయ ఓడ్యాన పీఠమునందు ఉంది. శ్రీచక్రంలోని కేంద్రం వద్ద గల త్రిభుజాన్ని ఓడ్యాన పీఠ స్థానము అంటారు. ఇది మనలో ఆజ్ఞాచక్ర స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉండే అమ్మవారిని ఓడ్యాన పీఠ నిలయ అంటారు. బిందు మండల వాసిని బిందువును పరివేష్టించియుండు స్థానమున వసించున్నది. శ్రీచక్రంలోని కేంద్రమైన బిందువు సర్వానందమునకు, సర్వచక్రాలకు, మాతృకా వర్ణాలకు కారణస్వరూపము. ఇక్కడ వసించే అమ్మవారిని బిందు మండల వాసిని అంటారు. మనలో బ్రహ్మరంధ్రానికి క్రిందుగా ఉండే చంద్రమండలాన్నే బిందు మండలం అంటారు. అక్కడ ఉండే అమ్మవారిని బిందు మండల వాసిని అంటారు. జాలంధర, ఓడ్యానపీఠ, బిందు మండలాలు సూచించే స్థానాలు వరుసగా ప్రేమకు, జ్ఞానానికి, ఆనందానికి నిలయాలు. ఇవే హృదయము, భ్రూమధ్యము, బ్రహ్మరంధ్ర ప్రాంతాలు. వీటినే సత్, చిత్, ఆనంద స్థితులుగా సమన్వయపరుచుకోవచ్చును. రహోయాగ క్రమారాధ్య ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమంగా ఆరాధింపబడినది. విశ్వం మొత్తాన్ని ఒక్కటిగా చూచే స్థితిని ఒంటరితనంగా అర్థం చేసుకోవాలి. దీన్నే అనన్య స్థితి అంటారు. అంటే ఆ ఒక్కటి తప్ప ఇతరమంటూ ఏమీ లేని స్థితి. అంతేగాని విశ్వంలో తాను ఒంటరిగా ఉన్న స్థితి కాదు. ఈ అనన్య స్థితిలో చేసే యాగాన్ని రహోయాగం అంటారు. సృష్టిని శ్రీచక్రంగా, ఆయా ఆవరణ దేవతలు, వారి పరివార దేవతలు, ఆ ఆవరణలు, చక్రములు, దళాలు అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో ఆరాధించే విధానాన్ని అంతర్యాగం అంటారు. ఈ అంతర్యాగ శ్రీచక్రార్చనే రహోయాగం అవుతుంది. పిండాండ శ్రీచక్రాలను సమన్వయపరుస్తూ అన్ని విషయాల్లోనూ అభేదాన్ని దర్శించి చేసే యాగం ఇది. ఈ విధంగా చేసే యాగం అమ్మవారికి ఇష్టం. రహస్తర్పణ తర్పిత రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది. రహోయాగంలో ఆయా ఆవరణ దేవతలకు, వారి పరివార దేవతలకు చేసే పూజాంగ తర్పణలకు తృప్తి చెందిన అమ్మవారిని రహస్తర్పణ తర్పిత అంటారు. ధ్యానంలో శ్వాస రాను రాను ఓంగా మారితే ఈ రహస్తర్పణ జరుగుతుంది. ఈ స్థితిలో శ్వాసలోని ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య వ్యత్యాసం తగ్గి ఏకమై అనన్య స్థితి వస్తుంది. ఈ స్థితిని రహస్తర్పణగా అర్థం చేసుకోవాలి. ఈ స్థితికి ఆనందించునది అని అర్థం. ఓఢ్యానపీఠ నిలయా బిందుమండలవాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పణతర్పిత.